ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అద్దిల్లు గురించి చెబుతాను. అద్దిల్లు సొంతిల్లు గురించి చాలామంది చాలా సమస్యలు చెబుతూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి అద్దింట్లో ఉండే అనుభవం నేను చెబుతాను. కొనుక్కున్నాము, అమ్మేసుకున్నాం. ఇల్లు అనేది లేదు కాబట్టి అద్దింట్లోనే ఉంటున్నాం 40 సంవత్సరాల నుంచి. మరి అనుభవమే కదండి నాకు. మరి అద్దుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, మరి అద్దెకి ఇచ్చిన ఇల్లు గల వాళ్ళు ఎలా ఉండాలి అనేది చెబుతానండి. మరి చాలామంది చాలా చెబుతున్నారు కానీ అద్దిల్లు అంటే అదుపు బతికేనండి. అదుపు బతికే చాలా జాగ్రత్తగానే ఉండాలి. మనం మంచిగా ఉన్నా అనేవాళ్ళు కొందరు ఉంటారు, కొందరు పట్టించుకోకుండా ఉంటారు. కాబట్టి అద్దుకున్నప్పుడు మనం ఉండవలసిన జాగ్రత్తలు మనం ఉంటే అనేవారు కూడా అనరు అనే భావన నాకు ఉంటుందండి. నేను అనుకుంటాను, నేను అలా పాటిస్తాను. అయితే ఇప్పుడు ఇల్లుగాలి వాళ్ళు ఉన్న కాడ ఉండకూడదు, ఎక్కువగా సంటింతూ ఉంటారు, అలా చేశారు ఇలా చేశారు అని అంటారు. అది కూడా నిజమే. కొందరు పట్టించుకుంటారండి, అలాగా ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. కొందరు పట్టించుకోరు కదండి. ఎలా ఉండాలి అంటే ఇల్లుగాలి వాళ్ళు అద్దుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? ఇల్లుగాలి వాళ్ళు ఇల్లు ఇచ్చాం మనం, వాళ్ళు డబ్బు ఇచ్చాళ్ళు ఉన్నంతకాలం ఇల్లు ఆడది. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, చీటికి మాటకి వాళ్ళు ఏమి అనకూడదు. వాళ్ళకి మనం ఎలా ఉండాలో అలా ఉండాలి అని ఇల్లుగాలి వాళ్ళు ఉండాలి. మనం ఎలా ఉండాలి అద్దుకునేటప్పుడు? అద్దుకున్న వాళ్ళు చక్కగా ఇది మనదే, మనం ఉన్నంతసేపు మనది, ఇది మనం డబ్బు ఇచ్చినంతసేపు మనది, ఇది మన సొంత ఇల్లే అనుకున్నామే అనుకోండి, మనం సొంత ఇల్లుగాలి వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలానే ఉంటాం. ఇది అద్దిల్లే కదా అని రెక్లెస్గా ఉన్నాం అనుకోండి, తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే శబ్దం వస్తే ఏమంటారని భయం ఉండాలి. అద్దిల్లు అంటే అదుపు బతికే కదా మరి, అందుకు నువ్వు లెక్క లేకుండా చేస్తారు. సొంత ఇల్లు అనుకోండి, ఇక్కడ మచ్చపడుతుందేమో, అక్కడ దూడిపోతుందేమో, ఇక్కడ ఇది లాగేస్తారేమో అనుకుంటూ ఉంటాం. మరి అలాగే కదండి అద్దింట్లో కూడా ఉండాలి. అది ఏదన్నా పోయిందనుకోండి, వాళ్ళు చేసే వరకునో మనం చేసుకునే వరకునో ఆ పని మనకు అది కనపడుతూనే ఉంటుంది కదా. అందుకు జాగ్రత్తగానే ఉండాలి. అద్దిల్లు కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. శుభ్రంగా ఉంటేనే మనకు కలిగేది కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటని మనకు అవసరం లేదు. అద్దుకున్నాం కాబట్టి, అద్దెకి ఇచ్చేసాం కాబట్టి. ఏదన్నా ఇది పోయింది అనుకోండి, మీరు చేయవలసినవి వాళ్ళు చెయ్యాలి, లేదంటే మీరు చేసుకోండి అని చెప్పేయాలి. ఇష్టమైతే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతేగాని మీరు ఇలా పోగొట్టేస్తున్నారండి, మీరు ఇలా పోగొట్టేశారు ఇల్లు, వాళ్ళు ఆశించేసేసారు ఇల్లు వాళ్ళకి అద్దెకిత్తేని అని అందరికీ చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఇల్లు అనేది అద్దుకున్న వాళ్ళైనా ఇల్లుగాల వాళ్ళైనా ఒకేలాగే వాడుకుంటారు. వాళ్ళకి ఎలాగ వండుకు తింటారు, వీళ్ళు అలాగే వండుకు తింటారు. వాళ్ళకి ఎంత ఇల్లు అరుగుతుంది, వీళ్ళకి అంత అరుగుతుంది. అద్దుకున్న వాళ్ళు కదా అని ఎక్కడ ఉంచేసి ఇంటికి తాళం వేసేసుకుని అద్దె ఇవ్వరు కదండి. వాళ్ళు అద్దుకున్నారంటే వాడుకోనకే కదా. వాళ్ళకి నీళ్ళు కొరుసు ఉంటుంది, వాళ్ళకి ఆ కొరుసు వాడకం ఉంటుంది కదా. ఎల్లుడిపై దంచుకోవచ్చు, ఒక అల్లం దంచుకోవచ్చు. శబ్దం వస్తే చాలు అడగటానికి వచ్చేస్తారు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి రెంటకైతే ఉన్నాం కదండి అద్దెలకి. అదే వీధిలో లేండి అక్కడిక్కడే 2 ఇళ్లల్లో ఇలాంటి టార్చర్ పడ్డాను నేను. ఉన్న 6 ఇళ్లల్లో ఉన్నామండి. 40 ఏళ్ళలోని 6 ఇళ్లల్లో అద్దుకున్నాం. 2 ఇళ్లల్లో ఇలాంటి సమస్యలు పడ్డాను. 4 ఇళ్లల్లో మనం వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగా చక్కగా నడుచుకుంటుందండి ఎప్పుడూ కూడా. ఏమన్నా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏమోని ఏమన్నా తేవటం చూసారనుకోండి, మనం బ్యాగులు కవర్లు ఏ తెచ్చుకుంటామా అలా చూసి ఇలా వచ్చేసేవారు ఈ గుమ్మం నుంచి. ఏంటండి అదండి, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడటం, మనం ఏం తింటున్నామో అని చూడటం, మనం ఎక్కడికి వెళ్తున్నామో అలా కావాలి. మన ఇంటికి ఎవరు వచ్చారో, వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో, ఎప్పుడు వెళ్ళిపోతారండి చాలా ఇబ్బందులు పడ్డా. అందులో 3 ఏళ్ళు ఉన్నామండి. అది అయిపోయింది. ఇంకో ఇంట్లో ఉన్నాం అంతకుముందు. ఇంకా అందులో మనం చేసుకుంటున్నా, మనం భోజనం చేసేస్తున్నా వచ్చేసి కూర్చుని ఉండేవారు. ఆడావిడి వచ్చేసి కూర్చొని ఇంకా వెళ్ళకుండా, అయ్యో వీళ్ళు భోజనం చేస్తున్నారో, లేకపోతే వీళ్ళు ఎవరు వచ్చారో మాట్లాడుకుంటున్నారో, వీళ్ళు ఏదో చేసుకుంటున్నారో, ఈ సమయంలో మనం ఉండకూడదు అనేది ఉండేది కాదు. ఏదన్నా కావాలంటే అడిగితే ఎవరైనా అప్పుడైనా ఇప్పుడైనా ఇవ్వటం అలవాటు అనుకోండి. అడగటం గురించి తప్పని నేను అనను. చాలా ఇబ్బందులు పడ్డాం. అది కూడా 3 ఏళ్ళు ఉన్నాం. తర్వాత ఇళ్లల్లో మాత్రం 12 ఏళ్ళు, 8 ఏళ్ళు అలాగా. ఈ 40 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసేస్తే కనవ సంవత్సరాలు ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఉన్నామండి. ఇప్పుడు ఉన్నది 4వ సంవత్సరం, రేపు జనవరికి వస్తుంది.
అయితే నేను ఇలాంటి టార్చర్లో 2 ఏళ్లలో పడ్డాను. అనుభవమే కదండి మరి నాకు. ఇప్పుడు ఇల్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అలా ఉండాలి, తీసుకున్న తర్వాత మనం ఇలా ఉండాలి అనే భావన నాకు తెలుసు. ఇప్పుడు ఉంటున్నాం కదండి మేము ఇల్లు. ఆ ఇంట్లోని హ్మ్, అసలు ఆ ఓనర్ గారు అయ్యి మనం ఎక్కడికన్నా వెళ్ళామా వచ్చామా ఏంటా అనేది ఏం పట్టించుకోరు. ఆవిడ కానీ ఆయన కానీ ఏమన్నారండి. మనం ఎక్కడ నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటుంది. అంతకుముందు 12 ఏళ్ళు ఉన్నాం. 2 రూములు, పెద్ద రూములు, చాలా బాగుండేది. ఏ సమస్య ఉండేది కాదు. అందులో నుంచి ఇందులోకి వచ్చాం అన్నారు. ఏదన్నా ఉంటాయి అనుకోండి, ఏదన్నా చెప్పారు అనుకోండి, తప్పు అనుకోవటం ఎందుకు మనం. సరే ఆ పని చేయటం మానేయాలలో. ఇలా చేశారండి, ఇది ఇలా ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టకుండా అన్నారు, మానేయడమే. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ పెట్టుకుంటారు, వాళ్ళు ఇల్లు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చా? అద్దుకున్న వాళ్ళు అలా చేయకూడదా? అద్దుకున్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉండాలి అనేది ఏమి ఉండదు కదండి. వాడకం అనేది వాళ్ళకి ఎలాగో వీళ్ళకి అలాగే ఉంటుంది. అది వారు అర్థం చేసుకోవాలి. ఒకటి చిన్న చిన్న ఏమైనా తేలిగ్గా తీసేసుకుని అలాంటివి చేయకుండా ఉండాలి. వాళ్ళు అలాగన్నారు కదా అని రెక్లెస్గా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఉన్నారనుకోండి, ఊరికి ఇల్లులు మారుతూ ఉంటారు. ఇక్కడ పడలేదు వెళ్ళిపోతారు, ఇంకో చోటుకి వెళ్తారు అంత అలాగే ఇల్లులు మారుతూ ఉంటే మరి ఎలా ఉంటుంది. వాళ్ళ అత్తమాన ఇల్లులు మారుతారనే మాట అనుకుంటారు కదా. ఇంకొకరు ఇవ్వటానికి వాళ్ళు అత్తమాన మారుతారంటే ఎందుకులే అని ఇవ్వటానికి కూడా ఇది అవుతారు. అందుకే నేను అద్దుకున్న వాళ్ళ బతుకు అదుగు బతుకు అని అంటున్నాను. నేను అంటానండి, మా వాసు అంటారు గారు, విజయ్ గారు ఏదన్నా బయటకు వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళను, గమ్ముని వచ్చి ఏదన్నా మాటలు అవుతా మాట్లాడుకున్నాం అనుకోండి. ఏదన్నా ఉంటే చెప్పండి, ఏం పొరపాటు ఏదన్నా ఉంటే మాకు తెలియక ఏదన్నా చేయొచ్చు కదా అని నేను అంటాను. అయ్యో మీకు చెప్పాలండి అని నవ్వుకుంటారు ఆవిడ. అలా అనిపించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలనుకుంటున్నాను నేను అద్దుకున్నప్పటికీ. అద్దుకున్నదే ఇంట్లో అద్దుకుంటున్నామంటే అదివే వాళ్ళ దగ్గర జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళు కూడా ఇచ్చాం కాబట్టి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. పట్టించుకుని ఏంటా అని వాళ్ళ జీవితాల్లోకి ఇంట్లోకి తొంగి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా తప్పని నేను అంటానండి. అందుకే చాలామంది ఇల్లుగాల వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళకూడదు, ఇల్లుగాల వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళకూడదు అనుకుంటారు. పక్కనే ఉన్నారనుకోండి, అది కొంచెం అయిపోయింది, ఇదిగో ఇలా చేశారు, మీ పిల్లలు అలా చేశారు, మీ మనవాళ్ళు ఇలా చేశారు, వినపడిపోతుంది, పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని ఇంట్లోకి వెళ్ళిపోయి కూడా చూసేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేస్తారు కదండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే ఆడుకోరా, వాళ్ళ మనవలు ఉంటే ఆడుకోరా, అల్లరి చేయరా? అద్దుకున్న వాళ్ళు పిల్లలు మాట్లాడకుండా ఉంటారా? ఇల్లు గొళ్ళెం పెట్టేస్తే తాళం ఎవరు ఇస్తారండి? తాళం వేసేసి అద్దె ఇచ్చేస్తారా కదా. అద్దె ఎవరు ఇస్తారు? ఉన్నారంటే వాడుకుంటారు. మనం ఎలా వాడుకుంటున్నాం వాళ్ళలాగే వాడుకుంటారు. అదే ఈ పొరపాట్లు ఉన్నాయో చెప్పాలి, తప్పులేదు. వీళ్ళు కూడా చెప్పించుకునేటువంటి పొరపాట్లు కూడా వీళ్ళు చేయకూడదు. మన ఇల్లు అయితే ఇలా చేస్తామా అని మనం అర్థం చేసుకోవాలి. నేను అనేది రెండు అర్థం అవుతుంది చాలామందికి. ఎందుకంటే ఒక పక్కనే తప్పు ఉండదండి ఏది కూడా. ఓ భార్య భర్తలకు గొడవ వచ్చినా, ఒక అక్క చెల్లెడికి గొడవ వచ్చినా, ఒక అన్న చెల్లికి గొడవ వచ్చినా, తోడముట్టిన వాళ్ళు ఎవరితోటో పాటు పడి గొడవలు వచ్చినా, ఏదేనికైనా బయట వాళ్ళతో 2 చేతులు కలిపితేనే శబ్దం వస్తుంది కదా. అంతే తప్ప ఒకరిదే ఉండదండి. ఒకవేళ అలా సంటించేవాళ్ళు అనుకోండి, మనం వెళ్ళిపోతాం. అలా చెబితే వినకుండా మూర్ఖంగా మరి ఇలా చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోమంటారు కదా. ఇలాగ జరగకూడదు, అలా జరగకూడదు అంటే వాళ్ళు సోదరి భావంలాగా వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంట్లో నుంచి అత్తమానం వెళ్ళిపోయావు అనుకోండి, అత్తమానం ఖాళీ చేయించేస్తారు. వీళ్ళు ఏదోటి అంటూ ఉంటారంటే ఇంటికిలా ఇంట్లో, కానీ వీళ్ళింట్లోకి రారు. అత్తమానం ఖాళీ చేస్తారంటే గొడవలు ఆడేసని వీళ్ళకి ఇల్లు ఇవ్వరు. అంతే కదండి, రెండూ జరుగుతాయి. ఎవరో ఎలా ఉండాలి, మన ఇల్లు అని మనం జాగ్రత్తగా మనం ఉండాలి. ఎప్పుడు ఏమంటారో అని భయపడుతూ మనం ఉండాలి. సరేలే, ఎప్పుడు ఏమి చెయ్యరు కదా, ఏదో కొంచెం జరుగుంటుందిలే, వాళ్ళు ఉంటున్నారు కదా చూద్దామని వాళ్ళు కూడా అనుకోవాలి. ఎప్పుడు ఏది దొరుకుతుందా అందామని వాళ్ళు చూడకూడదు, ఎందుకంటారో చూద్దామని మనం అనుకోకూడదు కదండి. అద్దిల్లు అంటే అదో బతికే, ఇది మనం తెలుసుకోవాలి. అయితే నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను మరి అదే వీధిలో ఉండటం వల్ల ఇల్లు ఎక్కడన్నా చూడమంటే తెలిసిన వాళ్ళకి కూడా ఇప్పించడం జరిగింది. మరి నేను ఒక 8 సంవత్సరాల కింద ఒకటి తెలిసిన వాళ్ళకని ఇప్పించామండి. మరి చాలామంది ఏం చేస్తారు చెప్పండి, ఈ ఇల్లు బాగోలేదు, మాకు ఇల్లు కలిసి రావట్లేదని మారిపోతూ ఉంటారు. ఏంటి వాళ్ళు చేసుకునేది చేసుకోరు, వాళ్ళు మంచి ఆలోచించరు, అనుమానాలు పెట్టేసుకుంటారు, మారిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఇల్లు ఇప్పించిన వాళ్ళది తప్పు అవుతుంది కదండి. ఎంత మంచి వాళ్ళన్నా వాళ్ళ మాట అనిపించుకోవాల్సి వస్తుంది. అనుమానం అని మనకు తెలకుండా మన దగ్గర కొన్నాళ్ళు ముసుగేసుకుని తిరుగుతారన్నమాట. ఆ అనుమానం జబ్బున్నది అనుకోండి, మన మీద ప్రేమ నన్నాళ్ళు ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, బోల్ రకాలుగా అందరికీ చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే అలాగా బుద్ధులు అంటారు కదా, అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మనం చారదీయకూడదు. చాలా చెంచులు బుద్ధి మాట అండి.
నికరం లేనోళ్ళు అలాంటి వాళ్ళని అస్సలు చేరదీయకూడదు. చాలామంది చెబితే నాలాంటిది వినదు అలాంటి వాళ్ళ గురించి. వినకుండా నా గోతులోకి దిగిపోతే అనుభవంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అలాగే ఇల్లులు కూడా అందరికీ మనం ఇప్పించకూడదు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు మంచోడు కాకపోవచ్చు. ఇల్లుగాలోళ్ళును పక్కన అద్దుకున్న వాళ్ళు వదిలేయండి కదా. ఇలాంటి వాళ్ళు పెట్టారని మనల్ని అంటారు. అలాంటి జోలికి అసలు వెళ్ళకూడదు. వెళ్ళి నేను ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతున్నాను, అలా మంచికి పోయి చెడొచ్చి అందుకు చెబుతున్నాను. ఇదే కాదండి పని అని, వ్యాపారం అని ఏదన్నా చేసుకుంటాం సలహా కూడా చెప్పామనుకోండి, ఆ పని అయిన తర్వాత మనల్ని తిరిగి అంటారన్నమాట. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ అద్దెల సమస్య అనేది ఇలా ఉంటుందండి. మరి నేనున్న దగ్గర మరి ఎక్కడైనా కూడా ఇలా ఉంటారో అని గొప్ప కాదండి, దైవసాక్షిగా చెబుతున్నాను అని. ఎప్పుడైనా ఖాళీ చేయవలసి వస్తే 10 ఏళ్ళకైనా 12 ఏళ్ళకైనా, ఏమండి మరి మీరు ఖాళీ చేయాలంట కదా, ఇది అమ్మేశారంట కదా, మా ఇంట్లోకి రండి, మరి మా ఇల్లు ఖాళీగా ఉంది వచ్చేస్తారా అని అడుగుతారండి. అది సంపాదించుకున్నాను నేను. అంటే నేను నీట్గా ఇలా ఉంచుతానండి, ఇలా పూజిస్తానండి, అలా అలంకరిస్తానని చెప్పట్లేదు సుమండి. మంచితనంగా నేను ఎలా ఉండాలో వారితోటి అలా ఉంటానండి. పక్కన వాళ్ళతోటన్నా ఎక్కడన్నా అదే వీధిలో ఉన్నాను కాబట్టి నేనేంటో తెలుసు కాబట్టి ఇలా వచ్చి అడుగుతూ ఉంటారు. అలానే అడిగిన వారింట్లోకి మేము వెళ్ళటం కూడా జరిగింది. ఉన్నా ఇదేనండి మాకు మా మనవడు వచ్చేస్తున్నారు. నేను వీడియో చేయడానికి అవ్వదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేస్తున్నాడండి.